ప్రపంచంలో అందరూ దేనినో చూసి సూసైడ్ చేసుకుంటున్నారు. బ్రతకాలి అంటే ఒకటే మార్గం, కళ్ళు మూసుకొని ఉండాలి. కళ్ళు తెరిస్తే చనిపోతారు. ఈ పరిస్థితిలో ఒక ఆమె తన పిల్లలతో వాటి నుంచి ఎలా తప్పించుకుంటుంది? అందరూ ఏమి చూసి సూసైడ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న ఇంగ్లీష్ మూవీ బర్డ్ బాక్స్. రేడియోలో ఒక అతను, ఇక్కడ నాతో కొంతమంది ఉన్నారు, ఇది సేఫ్ ప్లేస్, ఇక్కడికి తొందరగా నది ద్వారా రావచ్చు అంటాడు. మ్యాలోరీ పిల్లలతో, మనం ఇప్పుడు ట్రిప్ కి వెళ్తున్నాము, మీరు నేను చెప్పింది వింటూ సైలెంట్ గా ఉండాలి. కళ్ళకి గంతలు అస్సలు తీయొద్దు. ఏమైనా సౌండ్స్ వినిపిస్తే నాకు చెప్పండి. కళ్ళకి గంతలు మాత్రం తీయొద్దు. బయటికి చూస్తే చనిపోతారు అంటుంది. పిల్లలు సరే అంటారు. వాళ్లతో పక్షులని తీసుకువెళ్తారు. మ్యాలోరీ అవసరమైన వస్తువులు బ్యాగ్ లో సర్దుకొని పక్షులని బాక్స్ లో పెట్టి ముగ్గురు కళ్ళకి గంతలు కట్టుకొని బయటికి వెళ్తారు. మ్యాలోరీ దారి తెలియడానికి ముందే తాడు కట్టుకొని అడుగులు లెక్క పెట్టుకుంటుంది. దగ్గరలో పడవ ఉంటుంది. పడవ ఎక్కి నదిలోకి వెళ్తారు. 5 సంవత్సరాల క్రితం న్యూస్ లో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ మూసేశారు. అందరూ కార్లో లేదా నడుచుకుంటూ ఊరి నుంచి పారిపోతున్నారు. చాలా మంది సడన్ గా సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రష్యాలో సూసైడ్ చేసుకుంటున్నారు. వేల మంది చనిపోతున్నారు అని చెప్తారు. మ్యాలోరీ న్యూస్ అంతగా పట్టించుకోదు. తను ప్రెగ్నెంట్. తనకి తన అక్క జెస్సికా హెల్ప్ గా ఉంటుంది. మ్యాలోరీకి పిల్లలు ఇష్టం లేదు. ఒకరోజు హాస్పిటల్లో చెకప్ చేపించుకొని వెళ్తుంటే ఒక ఆమె గ్లాస్ కి గుద్దుకుంటూ ఉంటుంది. బ్లడ్ వస్తుంది. ఆమె మ్యాలోరీ వైపు చూస్తుంది. మ్యాలోరీ అక్కడ నుంచి తొందరగా జెస్సికా దగ్గరికి వెళ్లి, ఇక్కడ నుంచి వెళ్లిపోదాం, రష్యాలో జరుగుతుంది మన దగ్గరికి వచ్చేసింది అంటుంది. జెస్సికా కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తుంది. దారిలో పోలీస్ కార్స్ వెళ్తాయి. రోడ్డు మధ్యలో కార్స్ ఆగిపోతాయి. మ్యాలోరీ కారు వెనుక సీట్ లో ఫోన్ తీయడానికి వెనక్కి తిరుగుతుంది. జెస్సికా భయపడుతూ, అసలేంటది అంటూ కార్ని ఎటు పడితే అటు పోనిస్తుంది. తన కళ్ళు మారుతాయి. మ్యాలోరీ, ఏం చేస్తున్నావు? కార్ ఆపు అంటున్నా. జెస్సికా వినదు. వాళ్ళ కార్ ఇంకొక కార్ ని గుద్దుకొని యాక్సిడెంట్ అవుతుంది. జెస్సికా కార్ నుంచి బయటికి వచ్చి బాధగా మ్యాలోరీని చూస్తూ ఒక లారీ ముందు నిలబడుతుంది. లారీ గుద్ది జెస్సికా చనిపోతుంది. మ్యాలోరీ షాక్ అవుతుంది. అన్ని కార్స్ గుద్దుకుంటూ ఉంటాయి. మంట వస్తుంది. అందరూ పరిగెడతారు. మ్యాలోరీ కూడా వాళ్లతో వెళ్తుంది. దారిలో కింద పడుతుంది. ఒక ఆమె మ్యాలోరీ ప్రెగ్నెంట్ అని లోపలికి రా అంటూ తనకి హెల్ప్ చేయడానికి వస్తుంది. ఆమె పైకి చూసి, అమ్మ వెళ్ళొద్దు అంటూ మంట అంటుకున్న కారులో కూర్చుంటుంది. కార్ పేలిపోయి ఆమె చనిపోతుంది. మ్యాలోరీని లేపి ఒక అతను, టామ్, పైకి చూడొద్దు అంటాడు. ఇద్దరు పక్కన ఉన్న ఇంటికి వెళ్తారు. బయట జరిగే దాని నుంచి తప్పించుకొని మ్యాలోరీ లాగా కొంతమంది ఆ ఇంట్లో ఉంటారు. ఇల్లు గ్రెగ్ది. ఫోన్ లో వైఫై రాదు, సిగ్నల్ ఉండదు. ఎవరైనా ఆకాశంలో దేనినో చూస్తే అది వాళ్ళని సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఇంట్లో కిటికీలు మూసేస్తారు. న్యూస్ లో గవర్నమెంట్ బోర్డర్స్ ని క్లోజ్ చేసింది, ఎవరు ఏం జరిగినా బయటికి వెళ్ళొద్దు అంటారు. అప్పుడే టీవీ సిగ్నల్ కూడా పోతుంది. ఒక అతను, చార్లీ, రాక్షసులు ఇలా చేస్తున్నారు, మనం వాటిని చూస్తే అవి మనకి ఏది చూస్తే భయం వేస్తుందో, బాధ వేస్తుందో అవి మనకి చూపిస్తాయి అంటాడు. ఎవ్వరూ అతనిని నమ్మరు. అవి ఏమీ నిజం కాదు అంటారు. నైట్ ఏవేవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చేటప్పుడు గాలి వస్తుంది. ఆకులు కదులుతాయి. బోట్ లో మ్యాలోరీ పిల్లలు దుప్పటి కప్పుకొని ఉంటారు. రేడియోలో, ఎవరైనా ఉన్నారా, నేను నదిలో ఉన్నాను అంటుంది. అటు నుంచి ఎవ్వరూ సమాధానం ఇవ్వరు. పక్షులు అరుస్తాయి. బయట నుంచి ఏదో మ్యాలోరీని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో డోర్ ఎవరో కొడతారు. టామ్ కళ్ళు మూసుకొని డోర్ తీస్తాడు. ఒక ఆమె లోపలికి వస్తుంది. ఆమె కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటుంది. ఆమె కూడా ప్రెగ్నెంట్. ఇంట్లో చాలా మంది ఉండేసరికి అందరికి ఫుడ్ సరిపోదు. కళ్ళు మూసుకొని బయటికి వెళ్లి ఫుడ్ తేలేరు. గ్రెగ్ ఇంటి చుట్టూ కెమెరాస్ పెట్టాడు. బయట ఏం జరుగుతుందో కెమెరా ద్వారా కంప్యూటర్ లో కనిపిస్తుంది. గ్రెగ్, వాటిని మనం డైరెక్ట్ గా చూస్తేనే ప్రాబ్లం, కెమెరాలో చూస్తే ఏమీ కాదు అంటాడు. చెక్ చేయడానికి
గ్రెగ్ కంప్యూటర్ ముందు కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేస్తాడు. ఒకవేళ గ్రెగ్ సూసైడ్ చేసుకుంటాడేమో అని అందరూ గ్రెగ్ ని కుర్చీకి కట్టేసి రూమ్ డోర్ మూసేసి బయటికి వెళ్తారు. గ్రెగ్ కి అది కనిపిస్తుంది. చైర్ ని ఊపి కింద పడతాడు. తల రాయికి తగిలి చనిపోతాడు. అందరూ గ్రెగ్ ఉన్న రూమ్ కి వెళ్లి చూస్తారు. గ్రెగ్ చనిపోయి ఉంటాడు. కంప్యూటర్ ని పగలగొడతారు. అందరూ మనం ఇక్కడ నుంచి బయటపడలేము అని టెన్షన్ పడతారు. బోట్ లో 14 అవర్స్ తర్వాత ఎవరో మీకు హెల్ప్ కావాలా? కళ్ళకి గంతలు తీసేయండి. ఏమీ కాదు, నా దగ్గర ఫుడ్ ఉంది అంటాడు. మ్యాలోరీ పిల్లలతో గంతలు తీయొద్దు అంటుంది. అతను వచ్చి వాళ్ళ గంతలు బలవంతంగా తీయడానికి ట్రై చేస్తాడు. మ్యాలోరీ కత్తితో పొడుస్తుంది. అతను అందరూ చూడాలి అంటూ నదిలో పడిపోతాడు. ఇంట్లో మన దగ్గర ఫుడ్ లేదు, బయటికి వెళ్లాలని మాట్లాడుకుంటారు. చార్లీ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. సూపర్ మార్కెట్ లో మనకి కావాల్సినంత ఫుడ్ ఉంది, నేను లాక్ చేసి వచ్చాను అంటాడు. మ్యాలోరీ, టామ్, చార్లీ, డగ్లస్ ఇంకో అమ్మాయి కారులో సూపర్ మార్కెట్ కి వెళ్తారు. బయట అవి కనిపించకుండా కారు అద్దాలకి నల్ల రంగు పూస్తారు. మ్యాప్స్ ని చూస్తూ వెళ్తారు. మధ్యలో అవి వస్తాయి. స్పీడ్ గా వాటి నుంచి తప్పించుకొని మార్కెట్ కి వెళ్తారు. అవసరమైనవి తీసుకుంటారు. అక్కడే మ్యాలోరీకి పక్షులు కనిపిస్తాయి. డగ్లస్, మనం ఇక్కడే ఉండొచ్చు, తిరిగి వెళ్ళవసరం లేదు, సంవత్సరాలకి సరిపోయే ఫుడ్ ఉంది అంటాడు. మ్యాలోరీ ఒప్పుకోదు. అక్కడ ఉన్న వాళ్ళని మోసం చేయకూడదు, తిరిగి వెనక్కి వెళ్ళాలి అంటుంది. అప్పుడే మార్కెట్ వెనుక డోర్ ఎవరో కొడుతూ నన్ను లోపలికి రానివ్వండి, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అంటాడు. టామ్ అందరినీ కళ్ళకి గంతలు కట్టుకోమని డోర్ కొంచెం తీస్తాడు. బయట అతనితో మాట్లాడతారు. పిచ్చుకలు అరుస్తాయి. మ్యాలోరీ ఏదో జరగబోతుంది అంటుంది. అతను డోర్ గట్టిగా నెట్టి మీరు కూడా దానిని చూడాలి అంటూ లోపలికి రావాలని ట్రై చేస్తాడు. చార్లీ పరిగెత్తుతూ అతన్ని గుద్దుతాడు. ఇద్దరూ బయటికి వెళ్తారు. టామ్ వాళ్ళు డోర్ లాక్ చేసుకుంటారు. అతను చార్లీతో చూడు ఎంత అందంగా ఉందో అంటాడు. చార్లీ సూసైడ్ చేసుకుంటాడు. అతను మళ్ళీ డోర్ కొడుతూ నాకు హెల్ప్ చెయ్యండి, నేనిక్కడ ఇరుక్కుపోయాను అంటాడు. అందరిలా అతను సూసైడ్ చేసుకోడు. అందరూ కార్ ఎక్కి గ్రెగ్ ఇంటికి వెళ్తారు. ఇద్దరు స్వార్థంగా ఫుడ్ కార్ తీసుకొని వెళ్లిపోతారు. బోట్ లో 24 అవర్స్ తర్వాత బోట్ ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. ఫుడ్, దుప్పటి నదిలో పడిపోతాయి. మ్యాలోరీ పిల్లలతో గంతలు తీయొద్దు అని తాడు కట్టుకొని బోట్ దిగి వెళ్తుంది. అక్కడ ఇల్లు లాంటిది ఉంటుంది. దుప్పటి తీసుకొని బోట్ దగ్గరికి వెళ్తుంటే అది వస్తుంది. మ్యాలోరీని పిలుస్తుంది. మ్యాలోరీ గన్ తో షూట్ చేస్తుంది. అమ్మాయి మ్యాలోరీకి ఏదో అయిందని బోట్ దిగి వెళ్తుంది. అది అమ్మాయి దగ్గరికి వస్తుంది. మ్యాలోరీ వచ్చి అమ్మాయిని బోట్ లోకి తీసుకువెళ్లి తిడుతుంది. నన్ను కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటుంది. రేడియోలో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వరు. ఇంట్లో ఒక అతను డోర్ కొడతాడు. ప్రెగ్నెంట్ ఆమె ఎవ్వరికి చెప్పకుండా డోర్ తీస్తుంది. అతను లోపలికి వస్తాడు. అతనిని ఎవ్వరూ నమ్మరు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే అతను మా ఇంటికి కొంతమంది సైకోలు వచ్చారు. మా కళ్ళు బలవంతంగా తెరిచి వాటిని చూపించాలి అనుకున్నారు. వాళ్ళు మనలాగా కళ్ళకి గంతలు కట్టుకోలేదు. వాళ్ళు కావాలనే వాటిని చూస్తూ ఆనందపడుతున్నారు. అందరూ చూడాలి అన్నారు. నేను వాటిని చూడకుండా వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక్కడి దాకా వచ్చాను అంటాడు. ఇప్పుడు అందరూ అతన్ని నమ్ముతారు, డగ్లస్ తప్ప. అతనికి గన్ చూపించి నువ్వు వెళ్ళిపో అంటాడు. ఒక ఆమె డగ్లస్ ని తల మీద కొడుతుంది. కింద పడతాడు. తనని గరాజ్ లో పెట్టి తాళం వేస్తారు. బోట్ లో మ్యాలోరీ పిల్లలతో మనం ఇప్పుడు వెళ్లే దారి సరిగ్గా ఉండదు, మన బోట్ మునిగిపోయే అవకాశం ఉంది. మీ ఇద్దరిలో ఒకళ్ళు కళ్ళకు గంతలు తీసేసి ఎటువైపు వెళ్లాలో నాకు చెప్పాలి. నేను గంతలు తీసి చూస్తే నాకేమైనా అయితే మీరు ఇక్కడ ఇరుక్కుపోతారు అంటుంది. తనకి బాధ వేస్తుంది. ఇంట్లో ప్రెగ్నెంట్ ఆమె మ్యాలోరీతో నాకు ఏమైనా అయితే నా బేబీని నువ్వు చూసుకుంటావా అని అడుగుతుంది. మ్యాలోరీ ఒప్పుకుంటుంది. ఇద్దరికి ఒకేసారి పిల్లలు పుడతారు. మ్యాలోరీకి అబ్బాయి, ప్రెగ్నెంట్ ఆమెకి అమ్మాయి. కొత్తగా వచ్చిన అతను భయంకరమైన బొమ్మలు వేస్తాడు. పక్షులని ఫ్రిడ్జ్ లో పెట్టి కిటికీ కర్టన్స్ తీసేస్తాడు. బయట మొత్తం కనిపిస్తుంది. డగ్లస్ అతనిని చూస్తూ ఉంటాడు. డగ్లస్ అతనితో వద్దు, తెరవద్దు అంటాడు. టామ్ వచ్చి అతని డ్రాయింగ్స్ చూస్తాడు. పిచ్చుకలని బయటికి తీస్తాడు. అతను టామ్ ని కొడతాడు. డగ్లస్ ఉన్న గరాజ్ లో వెనుక డోర్ ఓపెన్ చేస్తాడు. డగ్లస్ కళ్ళు మూసుకుంటాడు. అతను మ్యాలోరీ వాళ్ళు ఉన్న రూమ్ కి వెళ్లి కిటికీ కర్టన్స్
మ్యాట్రెస్ తీస్తాడు. ప్రెగ్నెంట్ ఆమె బయటికి చూస్తుంది. మ్యాలోరీ ప్రెగ్నెంట్ ఆమె బేబీని తీసుకుంటుంది. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుంది. మ్యాలోరీ దుప్పటి కప్పుకొని ఉంటుంది. అతను రూమ్ లో ఉన్న ఇంకొక ఆమె కళ్ళు బలవంతంగా తెరుస్తాడు. ఆమె కూడా సూసైడ్ చేసుకుంటుంది. అతను మ్యాలోరీ దుప్పటి లాగడానికి చూస్తాడు. డగ్లస్ కళ్ళు మూసుకొని వచ్చి అతని వైపు గన్ తో షూట్ చేస్తాడు. అతని చేతికి బుల్లెట్ తగులుతుంది. అతను అక్కడ ఉన్న కత్తెర తీసుకొని డగ్లస్ ని చంపేస్తాడు. టామ్ లెగిసి గన్ తో అతనిని షూట్ చేస్తాడు. టామ్ మ్యాలోరీ పిల్లల్ని చూసుకుంటారు. 5 years తర్వాత వాళ్ళు రేడియో ఎవరికైనా కనెక్ట్ అవుతుందేమో ట్రై చేస్తూ ఉంటారు. మ్యాలోరీ పిల్లలకి కళ్ళు మూసుకుని రాళ్ళని కొడుతూ ఆ సౌండ్ తో నడవడం నేర్పిస్తుంది. తను వాళ్ళకి ఇంకా పేర్లు పెట్టలేదు. అబ్బాయి అమ్మాయి అని పిలుస్తుంది. బయట సైకోలు తిరుగుతూ ఉంటారు. ఒకరోజు రేడియోలో ఒక అతను కనెక్ట్ అవుతాడు. ఇక్కడ గ్రూప్ ఉంది, అవి ఇక్కడికి రావు. మేము నదికి అటువైపు ఉన్నాము. ఇక్కడికి తొందరగా రావాలంటే నది ద్వారా రావాలి. కానీ జాగ్రత్తగా ఉండండి. అక్కడే చాలా మంది చనిపోయారు. మీరు గంతలు తీసేసి దారి చూస్తూ రావాలి. ఇక్కడికి రాగానే పక్షుల సౌండ్ వినిపిస్తుంది అంటాడు. మ్యాలోరీ అతనిని నమ్మదు. అతను సైకో అయి ఉండొచ్చు అంటుంది. టామ్ కి అతను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాలి అని ఉంటుంది. మ్యాలోరీని కన్విన్స్ చేస్తాడు. నెక్స్ట్ రోజు నలుగురు బోట్ లో రేడియో అతను చెప్పిన దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతారు. అక్కడికి సైకోలు వస్తారు. టామ్ మ్యాలోరీతో పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళు అంటాడు. తను బయటికి వెళ్తాడు. సైకోలు మ్యాలోరీని పిల్లల్ని చూస్తూ అటువైపు వెళ్తుంటే టామ్ గంతలు తీసేసి వాళ్ళని షూట్ చేస్తాడు. దానిని చూశాక తను సూసైడ్ చేసుకుంటాడు. మ్యాలోరీ పిల్లలు బోట్ ఎక్కుతారు. బోట్ లో మ్యాలోరీ పిల్లలతో మనం ఇప్పుడు వెళ్లే దారి సరిగ్గా ఉండదు. మనం సేఫ్ గా వెళ్లాలంటే ఒకళ్ళు గంతలు తీసేసి చూడాలి అంటుంది. అబ్బాయి నేను చూస్తాను అంటాడు. మ్యాలోరీ ఆగు, ఎవరు చూడాలో నేను చెప్తాను అంటుంది. అమ్మాయి నేను చూస్తాను అంటుంది. మ్యాలోరీకి ప్రెగ్నెంట్ ఆమె టామ్ గుర్తొస్తారు. ఏడుపు వస్తుంది. మనం ఎవ్వరూ చూడొద్దు, ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది. కొంత దూరం వెళ్ళాక అలలు గట్టిగా వస్తాయి. పెద్ద రాళ్ళు ఉంటాయి. బోట్ తిరగబడుతుంది. ముగ్గురు సేఫ్ గా ఒడ్డుకి వస్తారు. పక్షులు కూడా బానే ఉంటాయి. రేడియోలో అతను చెప్పినట్టు అక్కడ బర్డ్ సౌండ్స్ ఎటువైపు నుంచి వస్తున్నాయో అటు వెళ్తారు. అది వచ్చి మ్యాలోరీతో టామ్, రెబెకా, డగ్లస్ లాగా మాట్లాడి అబ్బాయి అమ్మాయితో మ్యాలోరీలా మాట్లాడుతూ గంతలు తీయమంటుంది. వాళ్ళెవ్వరూ గంతలు తీయకుండా బర్డ్ సౌండ్స్ వింటూ అటు పరిగెడతారు. అది పెద్దగా సౌండ్స్ చేస్తుంది. మ్యాలోరీకి బర్డ్ సౌండ్ వినపడదు. మ్యాలోరీ కాన్సన్ట్రేట్ చేసి బర్డ్ సౌండ్స్ వింటూ పిల్లలతో అటువైపు ఫాస్ట్ గా పరిగెడుతుంది. అది కూడా వాళ్ళని ఫాలో అవుతుంది. డోర్ ఉంటుంది. డోర్ కొడితే లోపల ఉన్న వాళ్ళు డోర్ తీస్తారు. ముగ్గురు లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళు మ్యాలోరీ అమ్మాయి అబ్బాయి కళ్ళు చూసి వాళ్ళు సేఫ్ అంటారు. అది కళ్ళు లేని వాళ్ళ స్కూల్. కళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మ్యాలోరీ లాగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మ్యాలోరీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనకి చెకప్ చేసిన డాక్టర్ ఉంటుంది. పైన బర్డ్స్ ఎగురుతూ ఉంటాయి. మ్యాలోరీ తన దగ్గర ఉన్న పక్షులని వదిలేస్తుంది. అమ్మాయికి తన అమ్మ పేరు ఒలింపియా అని, అబ్బాయికి టామ్ అని పేర్లు పెడుతుంది. ఒలింపియా, టామ్ అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తారు. మ్యాలోరీకి ఎన్ని కష్టాలు వచ్చినా, తనకి దగ్గరైన వాళ్ళని కోల్పోయినా కూడా వాటితో పోరాడి తన పిల్లలతో సేఫ్ గా ఉంది. ఈ మూవీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.